అడుగుతున్నాను, వెళ్ళి సేవకుల దగ్గర ఏమి నేర్చుకుంటే, ఇప్పుడు ఒక సేవకుడితో మనం తిరిగాం అనుకోండి, ఏదో ఒక మొక్క నేర్చుకోవాలండి. టీ ఎడతాను, టిఫిన్ తెస్తాను, దోశ పలసగా వేయించమంటారా, చిక్కగా వేయించమంటారంటే ఉల్లిపాయలు తరిగేసినట్టు తరిగేస్తాడు ఏమనుకుంటున్నావు. సేవకులకి సహాయం చేయి. ఇప్పుడు ఉన్న నాకు బాగాలేదు, నాకు వయసు మళ్ళింది అనుకోండి, పెద్దోడిని అనుకోండి, తప్పులేదు. తండ్రి సమానుడు, ఆయనకి పరిచయం చేయొచ్చు, తప్పులేదు. కానీ సేవకులు వెనకాల ఉండే ఆ సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, మనకు పని చేస్తున్నారు కదండి, అడ్డగోలు పనులన్నీ మనం కొన్ని పనులు చేయించకూడదండి. మీటింగ్స్కి వెళ్తామా, నా బ్యాగులు తీస్తారు, నాకు అదో రకమైన ఎలపరం వస్తుంది. మనకు చేయిలు ఉన్నాయిగా, ఇంకా ఫిట్గా ఉన్నాగా, వాళ్ళు తీస్తుంటే అదొక ఇబ్బంది. ఎందుకంటే దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఎరా జేమ్స్ అప్పుడే నీకు అంటే అండా. అదొక మంచి యాటిట్యూడ్ కాదనమాట. ఏలీ గారు చూడండి, ఆ అబ్బాయిని బాగా పెంచుతున్నాడు, కానీ వన్స్